తెలంగాణలోనే అతిపెద్ద పసుపు వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాకు కొత్త పసుపు వస్తున్న పరిస్థితుల్లో పసుపు ఎలాంటి గ్రేడింగ్స్ చేసి తీసుకురావాలనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఉన్నారు. వారు అడుగుతారు. సార్ చెప్పండి, తెలంగాణలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ పసుపుకు కేంద్రంగా ఎప్పుడు కూడా పసుపుకు ధర లేక ఎన్నో ఆందోళన చేశారు. అదే సమయంలో పసుపు బోర్డు వచ్చింది. గత సంవత్సరం పసుపుకు మంచి ధర ఉంది, 10,000 రూపాయలు కట్ ఆఫ్ ధర పెట్టి దీన్ని మార్కెట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి పసుపుకు పచ్చి పసుపు తేకుండా ఎలాంటి నియంత్రణ చేస్తున్నారు? మేము ఈ సంవత్సరం నిన్ననే మాది ప్రోగ్రామ్ ఏదైతే టామ్ అనే ప్రోగ్రాం ఉంటుంది. గ్రామాన మా వెహికల్ పెట్టి పచ్చి పసుపు తీసుకురాకుండా కట్టుదిట్టం చేస్తూ ఉన్నాం. ఎండిన పసుపు తీసుకొస్తే మంచి ధర ఇప్పిస్తాము, ఒకటే రోజులో మీకు ఇంటికి పంపే కార్యక్రమాలు మేము మార్కెట్ కమిటీ తీసుకుంటుందని చెప్పేసి ప్రజలకు తెలియపరచడానికి ఆ వారం రోజులు మా వెహికల్స్ ప్రతి ఊరిలో ఈరోజు మనకు టామ్ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా మా ఇన్ని గేట్లకు కూడా పచ్చి పసుపును అక్కడనే వెరిఫై చేసుకొని పచ్చి పసుపు వస్తే మేము లాట్ ఐడి కూడా ఇవ్వమని చెప్పేసి మేము లెటర్ ద్వారా కూడా పొందుపరచడం జరిగింది. అది దాన్ని కంట్రోల్ చేయడానికే మేము ఆలోచన చేస్తున్నాము. లాస్ట్ టైం కూడా నేను ఎండిన పసుపు తెస్తే మంచి రేట్ వస్తుంది, నీకు మంచి రేట్ ఇప్పిస్తా అని చెప్పేసి నేను ప్రామిస్ చేసిన రోజులు ఉన్నాయి. దానికి కనీసం నాకు 30-35% కొంచెం లాభం జరిగిందన్నది రైతు సోదరులకి నేను నమ్మకంతో ఉన్నాను. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా నేను లాట్ ఐడి ఇయ్యని చెప్పినా కాబట్టి ఇంకా కొంచెం అధికంగా ఎండిన పసుపు వస్తుందేమో అనేది ఊహిస్తూ ఉన్నాను. కానీ ఎండిన పసుపుకే ధర ఇప్పించి పచ్చి పసుపుకు లాట్ ఐడి ఇవ్వకుండా రిటర్న్ పంపించేసి మంచి పసుపు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నీకు మనం చేస్తున్నాం. ప్రధానంగా మన నిజామాబాద్ జిల్లా రైతులు ఎక్కువగా సాంగ్లీ మార్కెట్కు తీసుకెళ్తున్న పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా సాంగ్లీ మార్కెట్కి వెళ్ళేందుకు మొగ్గు చూపుతున్నారు. సాంగ్లీ మార్కెట్కు వెళ్లకుండా అదే ధర ఇక్కడ రావాలంటే ఏం చేయాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ? గత సంవత్సరం సాంగ్లీ మార్కెట్ కంటే మన నిజామాబాద్ మార్కెట్కే అధికంగా వచ్చింది. సాంగ్లీ మార్కెట్లో 12,000 అమ్మితే మన దగ్గర 12,500 13,000 అమ్మిన రోజులు ఉన్నాయి. అంటే మన ఆ సాంగ్లీ మార్కెట్కి ఏదైతే సరుకు తీసుకెళ్తున్నారో ఆ సరుకుని మన నిజామాబాద్ మార్కెట్కే తీసుకురండి, అది కూడా మేము లెటర్లో పొందుపరిచినాం. మీకు ఆ సాంగ్లీ కంటే మీకు రేట్ ఎక్కిపిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా గత సంవత్సరంలో ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నానో ఈ సంవత్సరం కూడా కట్ ఆఫ్ డేట్ పెట్టి రైతులకు మంచి లాభాలు వచ్చే విధంగా మార్కెట్ కమిటీ చర్య తీసుకుంటుంది. అంటే ఈసారి కట్ ఆఫ్ ధర 10,000 రూపాయలు క్వింటాల్కు పెట్టినప్పటికీ మరోసారి అయితే ఈ సంవత్సరం కూడా అదే ధర అంటే అత్యధికంగా రైతులకు పసుపు ధర పలికే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా నిన్ననే మొన్న ఒక 300 బస్తాలు వచ్చినాయి, నేను ఒక 500 బస్తాలు వచ్చినాయి. 13,500 రూపాయలు ఈరోజు పలుకుతూ ఉన్నది. అంటే ఈ మొట్టమొదటి రైతు సోదరులు తీసే పసుపు నాణ్యమైన పసుపు కాదు, కొంత అంటే రోగము కానీ దుమ్ము ధూళి పట్టినటువంటి దాన్ని తీసుకొస్తారు. దానికే ఇవాళ 13,500 రూపాయలు రేటు పలుకుతున్నది. మా గోళ ఏదైతే ఉన్నదో 9,500 దాకా 10,000 వరకు అది వస్తూ ఉన్నది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సంవత్సరము 15,000కు తగ్గకుండా అమ్ముతుంది అనేది ఊహిస్తూ ఉన్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో 10,000 కంటే తక్కువ అమ్మే క్వశ్చన్ ఇక్కడ ఉండదు. అది కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. కొంచెం రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు ఎండిన పసుపు తీసుకురండి, నాణ్యమైన మంచి తీసుకురండి. దాన్ని 3 విడతలుగా విడదీసి, ఎందుకంటే చిన్నగా అంటే అట్టు చూర అది విడదీసి మంచిది తీసుకురండి, మంచి ధర తీసుకోవాలని చెప్పేసి నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మంచి రైతు సోదరులు, మనం రైతు కుటుంబంలో ఉన్నాం, రైతు కుటుంబంలో ఒకటి రైతు కుటుంబంలో పెరిగినాం. రైతులకు ఏ రకంగా అయితే లాభం రావాలన్న ఆలోచనతోనే నేను ఈరోజు కట్టుదిట్టం చేస్తూ ఉన్నాను. వ్యాపారస్తులు కూడా మనకు మంచి సహకరిస్తూ ఉన్నారు, ఖరీదారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. అదే అధిక మొత్తంలో రేట్ వచ్చే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా చూస్తానని చెప్పేసి నేను ఈ సందర్భం మనం చేస్తాం. నిన్న పసుపు బోర్డు ఏర్పాటై సంవత్సర సందర్భంగా సభ ఏర్పాటు ఆ సభలో మీరు మాట్లాడుతూ రైతులందరూ కూడా ఎండిన పసుపు తేవాలి, గత ఏడాది ఏదైతే 10,000 రూపాయల కటాఫ్ ధర క్వింటాల్కి పెట్టినామో ఈసారి కూడా అదే పెడతాం, మంచి ధరలు ఇప్పిస్తామని చెప్పారు. కానీ రైతులు కొంతమంది చెప్తుంటే అయితే మా పసుపు మార్కెట్కి వచ్చేసరికి మాకు ధరలు తగ్గుతున్నాయి, ఆ ధరలు తగ్గకుండా ఏ విధంగా చర్యలు చేపడుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటున్నారు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా కదా, కట్ ఆఫ్ డేటు తీసుకుంటా ఉన్నాం. ఆ కట్ ఆఫ్ డేటు ప్రకారమే రైతుకు 10,000కు తగ్గకుండా రేట్ వస్తుంటుంది, కట్ ఆఫ్ ధర.
కట్ ఆఫ్ ధర ఆ పసుపు బోర్డు వచ్చింది. రైతు సోదరులు ఏమనుకున్నారు, పసుపు బోర్డు వస్తే మాకు లాభసాటిగా జరుగుతుంది, ఇన్పుట్ వస్తుంది, బయట పర్మిషన్లు ఉంటే మనం, ఎందుకంటే బయట రాష్ట్రాలకు ఇన్పుట్ అయితే రేటు ఇక్కడ అధికంగా పెరుగుతుంది. కానీ అది ఎక్స్పోర్ట్ కానిస్తలేరు, ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తలేరు. అది సెంట్రల్ గవర్నమెంటే. నామమాత్రంగా పసుపు బోర్డు తీసుకొచ్చి పెట్టిరే తప్ప ఈ రోజు వరకు మంచి మంచి వంగడాలన్నా రావాలి కదా. ఇప్పుడు మంచి కొరుకుమేన వచ్చే సీడ్ తీసుకురావాలా, మంచి యంత్రాలు తీసుకురావాలా. ఇవాళ తవ్వటానికి ఒక యంత్రం ఉన్నది, మళ్ళా బైలర్ ఉన్నాయి, కరెంటు బైలర్ తీసుకురావాలి. కట్టెలతో రైతుకి ఇబ్బంది పడుతుంది అని ఎక్కడ చర్య తీసుకుంటలేదు. ఇక థర్డ్ పాలిస్ అవి అంటే స్పైస్ బోర్డు మనకి ఇప్పుడు ఇంతకుముందు సప్లై చేసింది, గదే ఆ స్పైస్ బోర్డు సప్లై చేసిందే పసుపు బోర్డు అంటారు. కానీ నామమాత్రంగా పసుపు బోర్డు వచ్చిందే తప్ప పసుపు బోర్డు వల్ల ఇలా అరవింద్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా దాన్ని తీసుకొస్తే, ఎక్స్పోర్ట్కు పర్మిషన్ తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతు సోదరులకు లాభం జరుగుతుంది, రైతు సోదరులకు రేటు తక్కువ వస్తుందని అంటున్నారు. అటువంటి అప్పుడు పసుపు బోర్డు అన్నది జాతీయ పసుపు బోర్డు ఇలా మన తెలంగాణకు రావడం నేను గర్వకారంగా నేను భావిస్తూ ఉన్నా. అరవింద్ గారికి నేను ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నా. ఎందుకనంటే రైతు సోదరులకు పసుపు బోర్డు వచ్చిన దానికి ఎక్స్పోర్ట్ క్వాలిటీని మనం బయట తీసుకెళ్ళిపోవడానికి, అది కాకుండా రైతులకు తక్కువ ధర వచ్చినప్పుడు వీరు గవర్నమెంటే తీసుకొని స్టోర్ చేసుకొని రేటు కల్పిస్తే అధిక రేట్ వస్తుంది రైతుకు. ఇలా 15,000 తగ్గకుండా అమ్మచ్చు. ఆ రోజు చెప్పి నేను 20,000 అమ్మిస్తాను, కానీ 10,000 అమ్మినా చాలు పసుపుకు. ఈరోజు రైతు సోదరులకు 15,000 పసుపు అమ్మితే వాళ్ళ ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ విధంగా చర్య తీసుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం, అరవింద్ గారు చర్య తీసుకోవాలి. అంటే దేశంలోనే అత్యధికంగా పసుపు పండుతుంది, మన పసుపు ప్రపంచంలోకి వెళ్ళా 70% ఎగుమతి అవుతుందని చెప్పి పసుపు బోర్డు కార్యదర్శి అన్న పరిస్థితి. అయితే మనము ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఎక్స్పోర్ట్ చేయడంలో ఉన్నామంటున్నారు, మీరేమో ఎక్స్పోర్ట్ కావట్లేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు, పసుపు బోర్డు చైర్మన్ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. నేను నిలదీసిన అక్కడ సంవత్సరము పసుపు బోర్డు వచ్చిన సందర్భంగా ఆ రోజు స్పీచ్లో మాట్లాడిన. మరి ఎప్పుడు దానికి నాకు కౌంటర్ ఏది మాట్లాడలేదే, ఎంపీ గారు మాట్లాడలేరు, సెక్రటరీ గారు మాట్లాడలేదు. మరి నేను అక్కడ ఉన్నప్పుడు మాట్లాడితే నేను ఎక్కడైందో అడుగుతుంటే కదా, వాళ్ళు చెప్పలేదు. కానీ కేవలం మాటలు చెప్తున్నారు తప్ప పని జరగట్లేదు పసుపు బోర్డు వల్ల. నిజామాబాద్ జిల్లాకు రైతులు పసుపు తీసుకొచ్చినప్పుడు 2 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. వారికి సరైన సౌకర్యాలు లేవని చెప్పి రైతులు కొంతమంది అంటున్న పరిస్థితులు. మరోవైపు వారికి భోజన సౌకర్యాలు కూడా మార్కెట్ కమిటీ నుంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితులు బయట ఉన్నాయి. మీరేమంటారు? అదే మాదిరిగా ఇప్పుడు వాళ్ళకు ఒకటే రోజులో వెళ్ళిపోయే విధంగా ఎండిన పసుపు తీసుకొస్తే అదే రోజు వెళ్తారు. కొంచెం నాణ్యత లేనిది వస్తే ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది. దానికే ఈరోజు మన మార్కెట్లో ఏదైతే మా ఇది ఉందో, ఏది క్యాంటీన్, ఆ క్యాంటీన్లో ఏదైతే మహిళలకి 50 రూపాయలకే మంచి భోజనం, 20 రూపాయలకు టిఫిన్, మంచి మజ్జిగ, ఇవన్నీ పెట్టడానికి ఆలోచన చేసినాం. రేపు వసంత పంచమి రోజు 23వ తారీఖు నాడు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఉండటానికి కూడా 100 పడకలు ఉన్నాయి మన దగ్గర. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఇబ్బంది ఎక్కడ కూడా కల్పిస్తలేదు. 100 పడకలు ఉన్నాయి, మంచిగా ఉండొచ్చు గెస్ట్ హౌస్లో. అలా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మాది ఉంది, మేము చూసుకుంటాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్ పసుపుకు సుమారు పసుపు పంట మీదనే వ్యవసాయ మార్కెట్కు సుమారు 12 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పి అంచనాగా అంటున్న పరిస్థితి. ఈ ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెడతారు? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుందా, ఇక్కడ డైరెక్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి? వ్యవసాయ మార్కెట్ కమిటీ నామమాత్రమే ఉన్నది. ఇప్పుడు గత రాజశేఖర రెడ్డి హయాంలో మార్కెట్ కమిటీకి ఖర్చు పెట్టుకునే బాధ్యతలు ఉండేవి. కానీ ఈరోజు మాత్రం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే బాధ్యత లేదు. ఏ రూపాయి వచ్చినా కూడా గవర్నమెంట్ ఖాతాలోకే మేము పీడీ అకౌంట్లకు జమ చేస్తూ ఉంటాం. ఏ కమిషన్ వచ్చినా కూడా. ఇప్పుడు నా 5 నెలల నుంచి మా జీతాలు కూడా లేవు మా కార్మికులకు, మెయింటెనెన్స్ అవి ఇవన్నీ. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు గవర్నమెంట్కు వెళ్తూనే గవర్నమెంట్ నుంచి రావాలంటే మాకు పర్మిషన్ వస్తలేదు. ఏ రూపాయి కూడా నిజామాబాద్ మార్కెట్లో ఏ కమిషన్ వచ్చినా, ఏ రూపాయి వచ్చినా, ఎక్కడి నుంచి చెక్ పోస్ట్ నుంచి డబ్బులు వచ్చినా ఏది కూడా పీడీ అకౌంట్లో జమ చేస్తాం. ఖర్చు పెట్టడానికి అధికారం మాకు మాత్రం లేదు. కానీ తీసుకొచ్చి జమ చేసి గవర్నమెంట్ ఖాతాలో పెట్టడానికి మాత్రం మాకు అధికారం ఉన్నది, ఆ ఖాతాలో పెడతా ఉన్నాం. చివరిగా రైతులకు ఏం చెప్తారు? మంచి పసుపు రావాలి, అధిక ధరలు రావాలంటే ఏం చెప్తారు?
మంచి పసుపు తీసుకురావాలి, ఎండిన పసుపు తీసుకురావాలి, మంచి ధర పొందాలి. దానికి మేము మార్కెట్ కమిటీ ద్వారా నేను ఒక చైర్మన్ రైతు బిడ్డగా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తాం. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఎండిన పసుపు తీసుకురావాలి. ఎండిన పసుపు తీసుకొస్తే మంచి ధరలు వస్తుంది. సాంగ్లీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే సాంగ్లీ కంటే అత్యధికంగా ధర పలికే విధంగా మేము చర్యలు చేపడతాం. అదేవిధంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో పూర్తిగా రైతుల కోసము 2 రోజుల పాటు ఉండే రైతుల కోసము మా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారి కోసం 100 పడకలు కూడా ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నాం. ఏదేమైనప్పటికీ రైతాంగం కూడా పూర్తిగా పచ్చి పసుపు తేయకుండా ఎండిన పసుపు తీసుకురావడం వల్ల పసుపు రైతులకు లాభం చేకూరుతుంది. దానివల్ల పసుపు తక్కువ ధరకు అమ్ముడుపోకుండా ఉంటుంది. మేము ఏదైతే 10,000 రూపాయల కటఫ్ ధర క్వింటాల్కు పెడుతున్నామో అది ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తే ఏ రైతు కూడా ఆధైర్య పడాల్సిన అవసరం లేదు. ఎండిన పసుపు తీసుకురండి, వ్యవసాయ మార్కెట్ అధికారులకు సహకరించండి అని చెప్పి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.